Why, I don't know. They don't have any interest. They are having equal interest. అది గుర్తుపెట్టుకోవాలి. DFO is not above. DFO is working under collector. You have to keep it in mind. Otherwise, there is a district law and order problems. So one relevant issue with respect to industry, infrastructure and mining department is that availability of land for compensatory afforestation. Now we presently, the state does not have any CA land available with us. A lot of mining projects are coming, industries projects are coming, and at the time of this EC, the issue comes up. So this thing was discussed last month in Chief Secretary's meeting, because Chief Secretary is the head of the coordination committee on mining issues. So one proposal which came from Forest Department itself was that they have identified a lot of mangrove areas which are not yet classified as non-forest land, classified as forest land. So that land, if it is surveyed, demarcated by the collectors, then that land, it is almost more than 1 lakh acres of such land would be available all over the coastline in Andhra Pradesh. That's a huge chunk. It can take care of our requirements for at least 10-15 years. So my request would be that if all the collectors can survey, this coastal area collectors can survey this land, which is available, still not declared as forest land, we can make a CA, compensatory afforested land bank for that thing, and that will be useful for all type of infrastructure and mining projects. My observation, sir, Kantila. Yeah. సార్ ఇక్కడ స్టేట్లో మనకి ప్రస్తుతం ఒక సర్వేని చేపట్టాలని చెప్పి మొన్న సిసిఎల్ఏ గారి ఆఫీస్ నుంచి కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు చెప్పినట్లుగా వీ హ్యావ్ మెనీ మైనింగ్ ప్రపోజల్స్ అండ్ మెనీ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ ఇన్ ద స్టేట్ which are requiring some diversion of forest areas, whether it is reserve forest or ordinary forest. Sir, వీటికి గాను మనం ముఖేష్ మీనా గారు చెప్పినట్లుగా నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను స్టేట్లో ద ఎంటైర్ గ్రీన్ కవర్, ఎస్పెషలీ ఫారెస్ట్ ఏరియాస్లో అంటే రిజర్వ్ ఫారెస్ట్, అలాగే రెవెన్యూ రికార్డ్స్లో ఫారెస్ట్ అని నమోదైన ల్యాండ్స్, ఇవి కాకుండా ఫారెస్ట్ లైక్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఈ ఫారెస్ట్ లైక్ ఏరియాస్ని కూడా సర్వే చేయాలని మనం కొత్తగా ప్రారంభించడం జరిగింది సార్. సిసిఎల్ గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని జాయింట్ కలెక్టర్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ముఖేష్ మీనా గారు చెప్తున్నట్లుగా ఈ ఫారెస్ట్ లైక్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ కేటగరైజ్డ్ అండర్ రెవెన్యూ రికార్డ్స్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కెన్ బి ఈక్వేటెడ్ ఫర్ దిస్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్స్. సో ఇది మనం ఇందాక తమరికి నేను లాస్ట్ టైం చెప్పాను సార్, మనం కొల్లేరు లేక్ ఇష్యూ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా when we are sending the proposal to the Government of India for deletion of these 20,000 acres, the Forest Department is ready to compensate additional 20,000 acres in the shape of unreserved mangroves abutting that very area. Can you, అది కూడా మీరు ఇంకొక పక్కన forest to this land we can go for compensation? సప్లిమెంట్ చేయండి సార్. అదే సార్, మనకి ఇక్కడ అదే కొల్లేరు ఇష్యూలో కూడా సార్ మనకి ఏమైందంటే సార్, కృత్తివెన్ను దగ్గర మ్యాంగ్రూవ్ ఏరియాస్ ఉంది సార్, ఉప్పుటేరు పక్కనే ఉంటుంది సార్. అది దాన్ని వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ కంపన్సేషన్ ఫర్ దట్ 20,000 acres సార్. అలాగే ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పినట్టు ఏదైతే మనకి ఇప్పటివరకు ఏంటంటే సార్, ఇది మ్యాంగ్రూవ్స్ మనకి కవర్ ఎఫ్ఎస్ఐ దీని ప్రకారం ఫారెస్ట్ అంటే నోటిఫైడ్ ఫారెస్ట్ 40,000 hectares ఉంటే 10,000 hectares అదనంగా ఉంది సార్. అది సో ఆ 10,000 hectares అంటే దాదాపు 25,000 acres ల్యాండ్ ఉంది సార్. సో ఇదంతా కూడా ఏంటంటే సార్, సిఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే 1 year కింద వస్తుంది సార్. సో దానిలో మనం ఏం యాక్టివిటీ చేయడానికి లేదు సార్. లాస్ట్ టైం హౌసింగ్ దీనికోసం ప్రాజెక్ట్స్ కోసం ఇది మనం కాకినాడలో చేసినా కూడా పెద్ద ప్రాబ్లం అయింది సార్. అంతా కూడా ఎన్జిటి ఇన్వాల్వ్ అయ్యి అన్నీ వచ్చినాయి సార్. మన అన్నిటి కూడా అంటే నెక్స్ట్ 15-20 years వరకు మనకి ఎంత డైవర్షన్ అయినా కూడా ఆ ల్యాండ్ కంపెన్సేట్ చేయడానికి మనకి మ్యాంగ్రూవ్ ఏరియానే ఉంది సార్. అందుకని నేనేమంటానంటే ఇంకోటి కూడా ఉంది, కొన్ని ఇక్కడ హౌసెస్ కట్టుకున్నారు 20-30 years నుంచి ఉన్నారు. అలాంటివి కూడా మనం వాళ్ళకు రెగ్యులేట్ చేయొచ్చు సార్. అదే అందుకని మేమే చెప్తున్నాం సార్, ఇది ఆల్టర్నేటివ్ మినిమం మన దగ్గర నుంచి ఇచ్చాను సార్. వై కాంట్ టేక్ అప్ ఆల్ కలెక్టర్స్, ఇది సిఎస్ గారు మీరు ఒకసారి తీసుకొని ఈ రెండు, నిన్న కూడా ఏ జిల్లాను ఒక నాకు రివ్యూ చేస్తా ఉంటే ఫారెస్ట్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకున్నారు,
they are not giving pattas. సార్ ఇందా తమరికి సబ్మిట్ చేసినట్లుగా ఇప్పుడు తమరి ద్వారా కలెక్టర్స్ కోరేది ఏంటంటే ఆయా జిల్లాల్లో ఉన్న ఫారెస్ట్ లైక్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్ యాజ్ ఫారెస్ట్, సో దోస్ ఏరియాస్ నీడ్ టు బి సర్వేడ్ ఫస్ట్. ముందు ఈ మ్యాంగ్రోవ్స్ మీరు చెప్పారు కాబట్టి దట్ ఐ విల్ గెట్ ఇట్ సర్వేడ్. రెస్ట్ ఇంకా అట్లాంటి లైక్ ఏరియాస్ ఏమైనా యువర్ బాయ్స్ విల్ నో, యూ లెట్ us know. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం సార్. Yeah. ఫారెస్ట్ లైక్ ఏరియాస్ గుర్తించి ఆయా కలెక్టర్కి అది ఇన్ఫర్మేషన్ చేరవేయాలని చెప్తున్నాం. అంటే ఇది వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఇట్ సెంట్రల్లీ మానిటర్డ్, లేకపోతే అది ఫ్రీ ఫర్ ఆల్ నడుస్తుంది. సో వైల్ ది కలెక్టర్స్ విల్ యాక్చువల్లీ డెలివర్ ది గూడ్స్, వీ హ్యావ్ టు మానిటర్. No, you do. షూర్ సార్. Collectors and CCLA and Chief Secretary మీరు కలిసి మొత్తం ఇట్లా సర్వే చేస్తున్నాం కాబట్టి ఆ సర్వే చేసినప్పుడు ఇది కూడా కన్సిడరేషన్లో తీసుకోండి. ఎక్కడెక్కడ ఇలాంటి ల్యాండ్స్ ఉన్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ల్యాండ్ అంతా వస్తుంది కాబట్టి ఆ ల్యాండ్ సర్వే అయిన తర్వాత ప్రైవేట్ ఏంటి, ఎంత ల్యాండ్ అవైలబుల్, ఫారెస్ట్ ఏంటి, ఎండోమెంట్ ఏంటి, ఆల్ క్లాసిఫికేషన్ పెట్టి ఇది కూడా పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. కలెక్టర్స్ కూడా ఇది కీప్ ఇట్ ఇన్ మైండ్, యూ ఎస్టాబ్లిష్ దాట్. దాన్ని బట్టి మనకు ఆ రిజర్వ్ ల్యాండ్ ఉంటే ఏం చేయాలో ఆలోచిస్తాం. సార్ ఇంకో సబ్మిషన్ సార్, అది మనకి లాస్ట్ 3-4 years బ్యాక్ సార్ ఇది ఆల్రెడీ మూవ్ చేసి అంటే కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎస్పెషల్లీ మనకి రోడ్స్ అలాంటి ఏంటి సార్ చిన్న చిన్న ఏరియాస్ కావాల్సి వస్తుంది సార్. దానికి కాంపెన్సేటరీ దొరకదు సార్, అది అబౌటింగ్ టు ఫారెస్ట్. అది దానివల్ల ఏంటంటే సార్ లాస్ట్ టైం కూడా మనం ఒక ప్రపోజల్ ఇది ఇస్తే కోనసీమలో ఆల్రెడీ సర్వే చేశారు సార్, కోనసీమ డిస్ట్రిక్ట్లో, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో. అది అయితే ఇప్పుడు రెడీమేడ్గా మనకి అన్నిటి కూడా 2500 hectares వరకు అక్కడే ఉంది సార్. ఓకే, ఇది ఒకసారి వర్కౌట్ చేసి ఎవ్రీవేర్ యూ కీప్ సమ్ రిజర్వ్, దెన్ వేర్ ఎవర్ దెర్ ఇస్ నెసెసరీ దెన్ దాన్ని పే చేసుకుని ఆఫ్ సెట్ చేసుకో సరిపోతుంది. ఓకే Sir, we have Please, two ma'am. issues, sir. Ah. Sir, bamboo, we have done the, ISB has done the mapping of bamboo, sir. Ground truthing kuda chesaru, sir. It is corporate sector వాళ్ళు కూడా they are ready to purchase the bamboo, and forest department auctions the bamboo anyway, sir. So we need permission from the forest department for harvesting that bamboo, sir. సో కంపల్సరీగా ఇవ్వండి. చేస్తున్నాం సార్. అది ఆల్రెడీ సార్ యాక్చువల్గా వర్కింగ్ ప్లాన్ అప్రూవ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది సార్. దానికి ఏంటంటే సార్ 80% వర్క్ అయిపోయింది సార్, ఇంకా 20% ఉంది సార్ ఎన్యూమరేషన్ అయిపోతే మన గవర్నమెంట్ మీరు వర్కౌట్ చేసి ట్రైబల్ ఏరియాలో బ్యాంబో ప్రాజెక్ట్ ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ డాక్రా ఉమెన్ కి ఎంపవర్మెంట్ కి, దాన్ని మీరు ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయకుండా ఆటోమేటిక్ గా హార్వెస్టింగ్ ప్లాన్ తెచ్చి యూ హ్యావ్ టు క్లియర్ ఇట్. మళ్ళీ దాన్ని కూడా అడ్డం పెట్టదండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది. దిస్ ఈస్ ద వన సంరక్షణ సమితిలు లాంగ్ బ్యాక్ పెట్టాం మనం. యు ఆర్ హ్యావింగ్ అన్ ఐడియా ఆన్ దాట్. అంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి ఎస్పెషలీ ఈ ట్రైబల్ ఏరియాలో కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉండే బెనిఫిషరీస్ కి ఆ బెనిఫిట్స్ రావాలని మీరు ఆ స్పిరిట్ కంటిన్యూ చేయండి. ఓకేనా? Sir, one more. ప్లీజ్. Sir, ఈ wayside amenities ఏదైతే ఉన్నాయో, if it's really a viable project, our Mahila Samakhyas will be ready to invest, sir. So, అంటే మీరు requesting all the collectors. రెండో చేయండి అమ్మా, మీరే చేయకుండా కాకుండా బ్రింగ్ పార్ట్నర్స్, Sir. గుడ్ పార్ట్నర్స్, దెన్ బి ఏ మైనర్ పార్ట్నర్ ఆర్ మేజర్ పార్ట్నర్, ఐ డోంట్ మైండ్. ఆపరేషన్ మీరు చేయండి, వాళ్ళు పెట్టండి. Yes, sir. అదర్వైజ్ మన వాళ్ళ కెపాసిటీ ఇంకా కూడా రాలేదు, లేదు. దాన్ని హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు చేయండి. Yes, sir. దట్ ఈస్ వన్ ఏరియా యూ కెన్ వర్క్ ఇట్. Yes, sir. ఇది కూడా వీలో పెట్టుకొని ఆల్ వే సైడ్ అమ్యూనిటీస్ అన్ని అవసరమైతే చైన్ ఆఫ్ హోటల్స్ ఎవరైనా ఉంటే తీసుకొని మనం ఇది చేద్దాం సరిపోతుంది. Sir, Eluru, sir. యా ప్లీజ్. So, Collector Eluru. Sir, mark 173 acres of land. APS is purchased, sir. They have paid 15 crores in the year 2017. Gayala kabatti appudu transfer chesamu. But now forest department is telling it is forest land ani. CCLA nunchi de-reservation proposal pettandi ante that process taking long, sir. We have applied. But at least 15 crores venaka treasury ki katti unnam, sir. 2017 lo double venaki iste I have potential land, sir. I have been requesting Viraj sir also. Aa double money Eluru lo konukovachu, sir. You will get some 100 acres of land also. At least 20 acres. Sir, this is a very good land, sir. The land is ours only, sir. Suddenly, means the recent pastor, ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ అని అంటున్నారు సార్. సో నేను చెప్పాను సార్, ద రెవెన్యూ క్లాసిఫికేషన్ ఐ ఆల్సో గాన్ త్రూ ద ఓల్డ్ రెవెన్యూ యాక్ట్ సార్. ఇట్ ఈస్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఉన్న యాక్ట్ సార్. దానిలో ఇప్పుడు ఉన్న ఎలా విలేజ్ ఫారెస్ట్ రాసుకున్నామో అలాగే ఉండే ల్యాండ్ సార్.
How they're telling that it has been notified. I told them at least you denotify because fit for industries and go elsewhere. ఆ డీనోటిఫికేషన్ ప్రపోజల్ 1.5 years గా సర్వే చేయకుండా కూర్చున్నారు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ పెండింగ్ క్వైట్ లాంగ్ సార్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ హావ్ టు టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ గెట్ ఇట్ డన్ సార్. ఇవి సార్ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ లో సెక్షన్ 16 కింద చాలా నోటిఫైడ్ అయిన ఫారెస్ట్ మన కంట్రోల్ లేవు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లేవు సార్. రీసెంట్గా ఏమైంది సార్, ఈ ఇష్యూస్ అన్ని కూడా మన మెయిన్ ఎన్జిఓస్ వీళ్ళందరూ రైజ్ చేస్తున్న వల్ల ఎన్జిటి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైన్ కూడా వేస్తుంది సార్. ఇది మనం ప్రాసెస్ చేసుకుని సార్ అంతకుముందే కొన్ని ఏంటంటే సార్ ఆ ఏరియాస్ని మన డిజిటల్ చేస్తూ అంటే ప్రాసెస్ కాకుండానే అలాట్మెంట్స్ జరిగినాయి సార్. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకొచ్చేసి డినోటిఫై చేసేసుకుంటే మనకి ఏరియా ఉంటుంది సార్. అది మా ఏరియా కాదు సార్, యాక్చువల్ చాలా ఏరియాస్ ఉన్నాయి సార్. ఇలా ఏం చేయాలంటారు ఇప్పుడు? మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే అంటే కంప్లైంట్స్ ఉండుకొని ఉంటారు సార్, ఎవరు కంప్లైంట్ చేయరు సార్. రేపు అంటే ఎన్జిటి ఇన్వాల్వ్ అవుతుంది సార్ ఇలాంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా. అంటే అది రికార్డ్ ప్రకారం ఫారెస్ట్ కదా, మీరు ఎందుకు దానిలో ప్రాసెస్ ఫాలో అవ్వలేదని వస్తున్నాయి సార్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి క్లెయిమ్ తెచ్చుకోవాలి సార్. ఒకే బ్లాంకెట్ ఆర్డర్ సార్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫారెస్ట్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్స్ డీమ్డ్ టు బి ఫారెస్ట్ అన్నది వల్ల ఈవెన్ ఎప్పుడో 1940s లో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా లేదు సార్. గయాలుగా ఇట్ ఇస్ అ గయాల ల్యాండ్. ఎప్పుడో కలెక్టర్ 1948 రికార్డ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ కూడా అక్కడ ఏమి లేవు సార్. సో ఐఎమ్ లూజింగ్ 173 acres. They have paid and they are waiting, sir. పేమెంట్ అయినా ట్రెజరీ నుంచి రిటర్న్ చేసిస్తే వేరే ల్యాండ్ కొనుక్కుంటాం అనేది. మీకు అది ఇస్తే మీరు ఎక్కడ కొనుక్కోగలరా? మంచి ల్యాండ్ ఉన్నాయి సార్. షోన్ 200 acres ఆఫ్ ల్యాండ్. అందువల్ల ఈవెన్ ఎప్పుడో 1940s లో రెవెన్యూ రికార్డ్స్ లో కూడా లేదు సార్. గయాలుగా ఇట్ ఇస్ అ గయాల ల్యాండ్. ఎప్పుడో కలెక్టర్ 1948 రికార్డ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని చెప్తున్నారు. యాక్టివిటీస్ కూడా అక్కడ ఏమి లేవు సార్. సో ఐఎమ్ లూజింగ్ 173 acres. దే హ్యావ్ పేడ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ సార్. పేమెంట్ అయినా ట్రెజరీ నుంచి రిటర్న్ చేసిస్తే వేరే ల్యాండ్ కొనుక్కుంటాం అనేది. మీకు అది ఇస్తే మీరు ఎక్కడ కొనుక్కోగలరా? మంచి ల్యాండ్ ఉన్నాయి సార్. షోన్ 200 acres ఆఫ్ ల్యాండ్. అందులో ఒక 10 acres. ఈ డబ్బులు ఏ అకౌంట్ లో ఉన్నాయి సార్? ఇది ఆల్రెడీ ఓల్డ్ పే చేసిన అమౌంట్ సార్ ట్రెషరీలో ఉంటాయి సార్. మోర్ దెన్ అమౌంట్ సార్, దిస్ డిసిషన్ సార్ యాజ్ దే ఆర్ టెలింగ్ సార్, పీసీఎఫ్ చెప్పినట్లు దర్ ఇస్ నాట్ ఏ ఫారెస్ట్ ల్యాండ్ సార్. నో అటు కాదండి. ఏదంటే మీకు ఇవన్నీ కూడా తేలాలంటే కొంచెం టైం పడుతుంది. దాన్ని ఏం చేయాలో పాలసీ కింద వద్దాం. ఆ 15 crores ఇస్తే వీళ్ళు కొనుక్కుంటా ఉంటే ఎక్కడ కొనుక్కుంటారు? జిఎస్టీ చేసి కూర్చున్నారు. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ తప్ప ఏ ఇది వచ్చే పరిస్థితి లేదు ఆ జిల్లాలో. దట్ నేను చాలా ట్రై చేస్తున్నా కానీ ఇండస్ట్రీ మాత్రం రావడం లేదు. విశాఖపట్నంలో వస్తుంది కానీ ఏలూరు రాదు. వెరీ సార్ ఇది ఇంట్రెస్టింగ్. కూడా చూపించాం సార్. జాయింట్ డెవలప్మెంట్ ల్యాండ్ కూడా చూపించినాం సార్. మన ఫార్మర్స్ ఆర్ రెడీ. మాకు అది కూడా ఒక 200 acres ఐడెంటిఫై చేసాం. అది వర్కౌట్ అయితే పీపీపీ మోడల్లో మనం చేసుకుంటాం సార్ కొనుక్కుంటా. No, కొంతమందిని మీరు వై కాంట్ టు ప్రమోట్? ఓకే వస్తే వస్తారు లేకుంటే లేదు. ల్యాండ్ పోలింగ్ లో వాళ్ళే పెట్టుకొని పీపీపీ మోడల్లో కూడా విజిట్ చేశారు సార్, మాట్లాడాము. ఇప్పుడు కోకో సిటీ అని అనౌన్స్ చేసాం. దానికి ఎక్కడ ల్యాండ్ ఉంది? కోకో కల్టివేట్ చేసిన ల్యాండ్ చూపించున్నాం సార్. 500 acres ఉంది అది? అన్ని ప్రైవేట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఏమి లేవు. అదేమ్మా ప్రైవేట్ ల్యాండ్ కానీ వాళ్ళు పెట్టాలి, ఇవ్వాలి కదా. ఏ సార్ మాట్లాడాం సార్. అదే సార్ అందరూ అడుగుతున్నది 70-80 lakhs సార్ per acre. ఆ అమౌంట్ ఇవ్వాలి. ఒక 100 acres దాకా మాట్లాడేసాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. 70 లక్షలు ఇవ్వాలంటే చాలా 500 crores 500 acres ఆఫ్ ల్యాండ్ కి. మరి అంత ఎక్కడ ఇస్తారు? అంతా ఇక్కడ 10 లక్షలు 20 లక్షలకు వస్తే మీరు 70 లక్షలు అంటే ఎవరిని పెట్టుబడి పెట్టాలి కదా, వాడికి వైబిలిటీ రావాలి కదా. రాయలసీమలో ఇప్పుడు అన్ని దిక్కల్లో మీరు కొంచెం లోపలికి పోతే ఆడంతేనా? అంతే సార్. మాకు మినిమం 40 lakhs సార్. బట్ అక్కడ అంతా అక్కడ ఏమి ఉంటుంది సార్. కొండపురం ముక్కలు లాంటివి ఉన్నాయి సార్. మనకు మిగతా అన్ని ఫుల్లీ ఫ్లరిషింగ్ ఆయిల్ ఫామ్ అండ్ కోకో సార్. 60-70 lakhs మినిమం సార్. సార్ ఇందులో సార్ ఒక సజెషన్. ఇప్పుడు నేషనల్ హైవేస్ మనం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్ ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే ఆల్రెడీ చేసినవి కాకుండా ఇప్పుడు ఖరగ్పూర్ టు అమరావతి ఇట్ కమ్స్ త్రూ ఆల్మోస్ట్ ప్యారలల్ టు NH16 సార్. అంటే ఇప్పటి నుంచే మేము వీళ్ళకి అలైన్మెంట్ పంపిస్తాం కలెక్టర్స్ కి. ఇప్పటి నుంచే కనుక అట్లీస్ట్ ఎక్కువ డిఫార్మ్ పట్టా ల్యాండ్స్ ఉన్న స్ట్రెచెస్ అవన్నీ కొంచెం ఐడెంటిఫై చేసి రీజనబుల్ రేట్లో ఇప్పుడు కనుక ప్రొక్యూర్ చేయగలిగితే విల్ బి ఏబుల్ టు డూ అండ్ హ్యావ్ బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సార్. మళ్ళీ ఒకసారి వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డూ. కాంప్లికేట్ అయిపోయింది. ఓకే విల్ డూ వన్ థింగ్. డిఫార్మ్ పట్టాలు ఉన్నాయా సార్? అలాంటి ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఎంత ఉన్నాయి? బిట్రన్ అన్ని స్కాటర్డ్ సార్. ఒక 40-50 acres ఒకే కాంటిగ్యూస్ గా లేవు సార్ మా జిల్లాలో. అన్ని మోస్ట్లీ ప్రైవేట్ జరాయిత్ ల్యాండ్స్ ఎక్కువ సార్ ఏలూరులో. సార్ అదే సార్ పార్సల్ సార్. ఏంటి పరిస్థితి? మా దగ్గర సార్ 80-90 ఎకరాలు ఒకటే ప్లాట్ ఉంది సార్.
ఆ పక్కన కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ అవి కూడా ఎక్కువగా పిఓటి వైలేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఎక్కడది? మన తోకలు. నూజివీడి దగ్గర సార్. అక్కడ అది తీసుకోవడం పెట్టేయండి. డబ్బు కావాలి కాబట్టి అన్నిటికీ డీకేటీ ల్యాండ్ అది డబ్బులు అక్కర్లేదు సార్, గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ 70 ఎకరాలు డీకేటీ ల్యాండ్ సార్, డీకేటీ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు ఎప్పుడో ఒక టైంలో ఇచ్చి ఉన్నాము. అదే అది తీసుకొని అదైతే వైబుల్ గా ఉంటుంది. లేదు, correct. ల్యాండ్ అదే కాకుండా రేపు వచ్చే రోడ్డు కూడా పక్కన పోయేడుకుంటే ఇలాంటి ల్యాండ్ కొంచెం సెర్చ్ చేయండి. మీరంతా కూడా ఆకాశంలో కూర్చొని మమ్మల్ని తెచ్చమంటే ఈ మరిన 3 గంటలు అవుతుంది. పని మాత్రం కాదు. అండ్ ఆఫ్టర్ సమ్ టైం మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ జిల్లాలో అభివృద్ధి కావు. లేదు సార్, మీరు చెప్పినట్టు మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెస్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. నాకు ఇంకా 2 years కావాలి సార్, అన్ని మొదలు పెట్టాము. మీకు చూపించడానికి టైం పడుతుంది సార్, కానీ ఐడెంటిఫై చేసి సెర్పుతోటే మనం అన్ని చేస్తున్నాం సార్. మైక్రో ఆంటర్ప్రినర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ మేము ఓకే, తీసుకొస్తాం. మైక్రో ఎంటర్ప్రైనర్స్ అది ఒక యాంగిల్. కానీ ఆ కల్చర్ రావాలంటే కొన్నైనా ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ రాకపోతే స్టార్ట్అప్ వాళ్ళు పెట్టుకున్నా మనం పెట్టినా రాకపోతే ఆ ఇంపాక్ట్ రాదు. జిల్లాలో టూరిజం కూడా డెవలప్ కాదు. ఈ రెండు కొంచెం హోంవర్క్ చేయండి. ఓకే. సార్ ఇంకా ఒక్క ఇష్యూ సార్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఈస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసారు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. ఎక్కడది? పాపికొండలు సార్, మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేశాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 years ఉండే ఇళ్ళకి ఇవ్వడానికి మీకు ప్రాబ్లం అంటే సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దానికి వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి. అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ బోర్వెల్ వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. మేము ఇస్తాం సార్, ఏజెన్సీ ప్రాబ్లం లేదు సార్. సార్ అక్కడ వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీడీ ఏరియా సార్. ఇదే ఉంది సార్, అది అయితే ఇస్తాం. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒక లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్. అండ్ దెన్ ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం బోత్ ఆఫ్ యూ. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే వేర్ ఐఎమ్ సేయింగ్ మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మనం శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మేము నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాను. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్. అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 terms అంటే 75 years సార్. 75 years కింద కంటిన్యూస్
మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి. కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి. ట్రైబల్ డెవలప్మెంట్ కూడా సెంట్రల్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ కూడా సెంట్రల్ యాక్ట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి యూ వర్క్ ఇట్ అవుట్. సార్ ఓకే. వన్ సబ్మిషన్ సార్, సౌరభ్, సార్ మనం చాలా వరకు అది 64 యాక్ట్ కింద ఇది కూడా ఇచ్చేస్తాం సార్. నువ్వు నాకు ఇవన్నీ నువ్వు మంచివాడివే, కానీ డిపార్ట్మెంట్ తిరగడం మాత్రం మంచి కాదు. ఐ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ సార్. క్లియర్? ఓకే, దెన్ ఇలా డిపార్ట్మెంట్ కొట్టుకుంటే ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ డెసిషన్ ఫైనల్ సార్, మళ్ళీ కోర్టులకి అక్కడికి ఇక్కడ పోకుండా. సో వీల్ వర్కౌట్. you work it out and then Saurabh, you will complete or otherwise I will give some break.